హలో గైస్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఏడి పోతున్నాం ఇప్పుడు? మొత్తం ఫ్లాగ్ హోస్టింగ్ లో నువ్వు బిజీ ఉన్నావు కదా భయ, అందుకే నీకు రిలాక్సేషన్ కోసం చాలా రోజుల తర్వాత ప్రవీణ్ అన్న మనకు టైం ఇచ్చాడు గైస్. అంతే కదా, ఎట్లా చేద్దాం మరి ఎట్లా మొత్తం ఇచ్చి పడేసాం సాయన ఈరోజు. అంతేనా? ఇంకా వంశీబాయ్ సాయన ఉండగా మనకి అవసరం లేదు, వైబ్స్ వస్తాయి. నువ్వు ఉంటే చాలు మై. నేనేం చేస్తాను, మీ అంత కాదు కదా. మండే అని గుర్తు పెట్టుకోండి గైస్. సాయన మిస్ అవుతాడు ఇవ్వాలి మొత్తం. ఇంకా మందే రాజ్యం ఇవ్వాలి. మీ అందరికి నేనే ఈరోజు డ్రైవర్. రథసార కట్లు కొట్టావు ఇది కొన్నప్పుడు కదా. చెప్పు ఇస్తున్నాం గాయస్, వీడియో అప్లోడ్ చేస్తే వెళ్ళిపోవాలి, ఇట్లా వైరల్ అయిపోవాలా. మ్యూజిక్ సింగ్ చేస్తున్నా మొత్తం కెమెరాలో తీసినట్టు వస్తలే బై. కెమెరానే అంటే ఏంది కానీ మొత్తం మన మాటలే రికార్డ్ అవుతాయి. పాడు రాదు. బైక్ తీసుకున్నావు? తీసుకోలే, అది అవుట్ ఆఫ్. ఇది మంచిగా మార్కింగ్ కూడా రీసెంట్ చేసినట్టు వాళ్ళ కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే మాట రాక మూగబోతినే, మాట రాక మూగబోతినే. పెద్దను కలిసాం గాయస్. సినిమా షూట్ చేయొచ్చు సార్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు, రీసెంట్గా జరిగిన థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు ఉంది సార్. లైన్ ఎక్కువ నేను చిన్న ఉన్నప్పుడు అక్కడి సైడ్ నుంచి వచ్చి మరి ఇట్లా వస్తున్నాయి అనమాట, ఇందులో నుంచి పాక్కుంటూ వస్తుండే. అదొక బిలీవ్ ఏంటంటే లైక్ నువ్వు ట్రూత్ఫుల్గా మంచిగా నిజాయితీ ఉంటే ఏం కాదు, ఎవరైనా దొంగలు ఎవరైనా వస్తే అందులో స్ట్రక్ అయిపోతారు అని చెప్పి అంటుండే. బోల్నా కుచ్ ఇన్నో ఉంది సార్. వాటర్ మస్తు అనిపిస్తున్నాయి ఇందాక. 26 జనవరి కాబట్టి ఈరోజు మా ఫ్యాన్స్ కోసం ఏమైనా ఎక్కువ అమ్మ దయ ఉంటే అన్నీ జై బలో దుర్గా భవాని మాతా కీ జై. ఏడుపాయల స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నావు అనుకో, ఒక లడ్డు వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. లైన్ ఎక్కువ ఉంది. లైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా నీకు? దర్శనం టికెట్ చూపిస్తే ఇప్పుడు ఫ్రీ లడ్డు. ఈ టికెట్ తీపిస్తే బాయ్. చేసి కామందాం అనుకున్నాను, వచ్చింది చెప్పు. పులిహార లడ్డూలు పోస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి గాయస్, కోతులు గుంజుకుంటే అని చెప్పి అన్న గట్టి పట్టుకోమన్నాడు. కాకపోతే మాకైతే కింద పడేసింది ఫస్టే. ఇంత గట్టిగా పట్టుకుని ఏమైనా గుంజుకెళ్తే నా చేతిలో చెప్పు. బ్యాట్ బాల్ 100 ఇచ్చేసారు, అన్ని చేస్తాను 100 అంతే ఇచ్చాను సార్. 100 డెడ్లైన్. ఉల్లిగడ్డలు కట్ చేసుకో, నిమ్మలంగా కట్ చేసుకొని కారం ఉప్పు వేసుకో, చపాతీలో పెట్టుకొని నేను పుష్. ఏమంటారు గైస్? ఏమదు. మనం మేము నాన్ వెజ్ తింటే నువ్వు చూస్తావా? దుబాయ్ దేవుడు అప్పుడప్పుడు అట్లా పరీక్షిస్తాడు మనల్ని, మనం ఎంత ఇష్టం ఉంటామని. ఇది చూసుకో, ఈరోజు మనం ఏడుపాయలకు రావడం ఏందో, అది మండే రోజు రావడం ఏందో, రూమ్ దొరకడం ఏందో, వెంకటేష్ అన్న మన కోసం అంత దూరం నుంచి మళ్ళీ రావడం ఏందో, అన్ని కోయిన్సిడెన్స్ అబ్బా. మన చేతిలో ఏముంటుంది? నా చేతిలో మాత్రం లడ్డూలు ఉండే దేవుడు. ఏది లడ్డూలు కట్ చేసి ఉప్పు కారం కలిపి సార్, అదే చెప్తున్నా సార్ నేను కూడా. సార్ అట్లా వదిలేసి తింటారా సార్? అన్న హాయ్ వెంకటేష్ అన్న. బాబాయ్ అన్న పిల్లలా? పిల్లలే. మా వెంకటేష్ చిన్న పాప. హాయ్ పెద్ద కొడుకు. హాయ్ హాయ్. వచ్చి అలాగ ఐస్ క్రీమ్ తింటారు, తింటారా అని కూడా అడుగుతలేరు.